హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్గా నేను బలంగా రీసెర్చ్ చేసి అలాగే ఫిల్టర్ చేసిన తర్వాత నేను నేను ఫిల్టర్ చేయబడిన టాప్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్లో గోల్డెన్ మెడల్స్ని ఎందుకు పెట్టాను అనే విషయంలో ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. సో వాస్తవంగా యాజ్ పర్ మై నాలెడ్జ్ అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలలో అలాగే విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో నేను ఫిల్టర్ చేయబడిన టాప్ ప్రయారిటీగా ఎందుకు చేశాను, ఇక్కడ ఐకానిక్ బ్రిడ్జ్ పాయింట్ ఎక్కడొస్తుంది, సో ట్రంపెట్ డిజైన్ ఎక్కడొస్తుంది, అది 40 కిలోమీటర్లు ఏ రకంగా తగ్గుతుంది, ఇక్కడి నుంచి మన ప్రాజెక్ట్కి ఎంత దూరం ఉంది, సో మన ప్రాజెక్టుకు చుట్టుపక్కల అవైలబిలిటీ అంటే చుట్టుపక్కల ఉన్న అమ్యూనిటీస్ ఏంటి, మన ప్రాజెక్ట్లో చేస్తున్న అమ్యూనిటీస్ ఏంటి, సో దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి, మనం దీంట్లో ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో అంటే మీకు 2 నుంచి 3 సంవత్సరాలు లేదా 3 నుంచి 4-5 సంవత్సరాల్లో ఇక్కడ మారబోయే పరిస్థితులు ఏంటో ఒకసారి డిస్కస్ చేద్దాం. సో వాస్తవంగా ఇది గోల్డెన్ మెడోస్ అనేది ఫేజ్ 1 ఆల్రెడీ ఎల్పి నెంబర్ వచ్చి, ఫేజ్ 2 ఆల్రెడీ ఫేజ్ 3 కూడా ఎల్పి నెంబర్ వచ్చి, సో ఎక్సలెంట్గా మనకి జనరల్గా ఇది ఒక్కసారి డిజైన్ మనం ఒకసారి చెక్ చేస్తే ఈ పాయింట్ రాయపూడి జంక్షన్ అండి ఇది. సో జనరల్గా ఏంటంటే ఇది మీకు మనకి ఎల్పిఎస్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో ఏదైతే ప్లాట్స్ అలొకేట్ చేసిన స్ట్రక్చర్ అయితే ఉంది, ఇది ఇన్నర్ రింగ్ రాజధాని యొక్క ఈ సీడాక్సిస్ రోడ్లు మెయిన్ రోడ్స్ ఇవన్నీ. సో అక్కడ మనకు N13 రోడ్ ఏదైతే వస్తుందో ఆ రోడ్డు ఇది అనమాట. సో N13 రోడ్డుకి ఈ ఐకానిక్ బ్రిడ్జ్ని కనెక్ట్ చేస్తున్న సిచ్యుయేషన్ ఇది. సో ఇది మనకి ఐకానిక్ బ్రిడ్జ్ అనమాట. సో ఐకానిక్ బ్రిడ్జ్ ఇది విజయవాడ హైదరాబాద్ హైవే, ఇది ఏదైతే ఎగ్జిస్టింగ్ విజయవాడ హైదరాబాద్ హైవే. ఇది మనకి నారాయణ ఫిల్లింగ్ స్టేషన్, అలాగే ఇటు పక్కన చిన్న కొండ ఒకటి ఉంది. సో ఆ పాయింట్కి వచ్చి ఈ బ్రిడ్జ్ని కనెక్ట్ చేస్తారు అని దాదాపుగా ఒక 6 నెలల క్రితం నుంచి మనం మాట్లాడుతున్నాం. సో ఇది ఇప్పుడు ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్స్లోకి వచ్చి మీకు ఇది ఎల్పిఎస్ ఏపీసీఆర్డీఏ వెబ్సైట్లో మీకు అందుబాటులో ఉంది, మీరు చెక్ చేయొచ్చు, లేదా తెలియకపోతే నాకు వాట్సాప్లో అడిగితే నేను చెప్తాను. సో జనరల్గా ఏంటంటే ఇది N13 రోడ్డు కనెక్ట్ చేస్తూ ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్, స్టే కేబుల్ బ్రిడ్జ్ అని మీకు ఏదైతే మనకు ఇప్పుడు చేస్తున్నారో సిగ్నేచర్ కేబుల్ బ్రిడ్జ్ అని చెప్పి ఏదైతే కడుతున్నారో దీనికి 2500 కోట్ల బడ్జెట్ అలొకేట్ చేసి సో ప్రోగ్రెస్లోకి రాబోతోంది. సెప్టెంబర్ నుంచి వర్క్స్ స్టార్ట్ అవుతున్నాయి అనే విషయం తెలుస్తుంది. సో ఏదైతే ఈ పాయింట్ ఉందో ఇక్కడ మీకు ట్రంపెట్ డిజైన్ రాబోతోంది. సో ఈ డిజైన్ గురించి కూడా ఒకసారి చూద్దాం. అయితే మనకి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గోల్డెన్ మెడోస్ ఉన్నది ఇక్కడి నుంచి ఇక్కడికి జస్ట్ మీరు స్ట్రైట్గా లెక్కేసుకుంటే 900 మీటర్స్. కానీ మనం ఉపయోగిస్తున్నది ఏదైతే మనకి స్టేడియం రోడ్డు ఏదైతే ఉందో ఇది 80 ఫీట్ రోడ్డు. సో ఆ 80 ఫీట్ రోడ్డుని మాత్రమే మనం వాడుతున్నాం, బికాస్ ఇక్కడ మనకి 2 ఇంటర్నేషనల్ స్టేడియంస్ ఉన్నాయి. సో ఆ 2 స్టేడియంస్కి అడ్జసెంట్గా మనకు ఆనుకుని ఉన్న లేఅవుట్ మంది. సో మళ్ళీ ఇక్కడ ఈ హైవే నుంచి మూలపాడు సెంటర్ నుంచి ఇక్కడ మీకు 2500 ఎకరాల్లో మీకు ఆల్రెడీ బటర్ఫ్లై పార్క్ ఉంది, దాని గురించి కూడా మీకు ప్రీవియస్ వీడియోస్లో నేను షేర్ చేసుకున్నాను. ఆ రోడ్డు దాకా ఇది 80 ఫీట్ రోడ్డు తీసుకెళ్తున్నారు. ఇది మీకు ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టుగా ఇది 60 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో ఇది కూడా మీకు ఇక్కడ మీకు గోల్ఫ్ కోర్స్ ఏదైతే ఇచ్చారో ఆ గోల్ఫ్ కోర్స్ కోసం ఈ 60 ఫీట్ రోడ్ తీసుకెళ్తున్నారు. సో అవి కూడా ఒకసారి మనం క్లియర్గా ఒకసారి చూద్దాం. జనరల్గా ఏంటంటే మీకు అది ఆ వీడియో. సో ఇదేదైతే మనం ఇప్పుడు చెక్ చేసామో ఇది మనకి ఏరియల్ వ్యూ అనమాట. మీకు ఇది మనకి మూలపాడు రాయపూడి E1 బౌండ్ రోడ్ నుంచి N13 రోడ్ వచ్చి ఇంటర్సెక్ట్ అవుతున్న పాయింట్ అనమాట బోరపాలెం దగ్గర. సో ఇప్పుడు ఇంతకుముందు మనం చూసింది ఇప్పుడు ఎల్పిఎస్ మ్యాప్ టోటల్ అమరావతి ప్రాంతం ఇదంతా. ఈ N13 రోడ్ నుంచి ఇప్పుడు విజయవాడ హైదరాబాద్ దగ్గర కనెక్ట్ అవుతున్న ఈ ఐకానిక్ ఏదైతే ప్రపోజల్ పెట్టారో ఆ పిక్చర్ అనమాట. సో దానికి సంబంధించిన ఫైనలైజ్ చేసిన డిజైన్స్ ఇవి. సో అలాగే విజయవాడ హైదరాబాద్ హైవే పైన ఉన్న ఈ ట్రంపెట్ డిజైన్ ఇది. సో ఈ డిజైన్ ప్రకారం మూలపాడు హైవే జంక్షన్లో ఈ ట్రంపెట్ డిజైన్ ప్రకారం హైదరాబాద్ నుంచి రాజధానికి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్న ఈ బ్లూ లైన్ తీసుకొని ఈ సర్కిల్ తిరిగి రాజధాని వైపు వెళ్తారు. రెండవది రాజధాని నుంచి హైదరాబాద్ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ బ్లూ లైన్ తీసుకుని హైదరాబాద్ వెళ్తారు. సో అలాగే విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు ఎవరన్నా
రాజధానిలోకి వెళ్ళాలనుకున్నప్పుడు ఈ బ్లూ లైన్ తీసుకుని రాజధానిలోకి వెళ్తారు. ఒకవేళ హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాల్సిన వాళ్ళకి ఎలాగో డైరెక్ట్ లైన్ ఉంది. అలాగే విజయవాడ నుంచి డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్ళే వాళ్ళకి డైరెక్ట్ లైన్ ఉంది. సో ఒకవేళ ఈ హైదరాబాద్ నుంచి రాజధాని నుంచి ఒకవేళ విజయవాడ వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఎక్స్ట్రీమ్ ఈ సర్కిల్ రెడ్ లైన్ తీసుకుని మళ్ళీ డైరెక్ట్గా విజయవాడ వెళ్ళటానికి సో ఎవరికి డిస్టర్బ్ అవ్వకుండా ఈ ట్రంపెట్ డిజైన్ ఫైనల్ చేయడం జరిగింది. సో అలాగే ఇక్కడ జరుగుతున్న డెవలప్మెంట్స్ ఏంటంటే మనకి ఈ ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ ఒకసారి యాక్చువల్ ప్రోగ్రెస్ ఒకసారి చెక్ చేస్తే phase 2, phase 3, phase 4 అలా వస్తున్నాయి. ఇది మనకి ఇక్కడ జనరల్గా ఏంటంటే మీరు గమనిస్తే మనం మూలపాడు ఏదైతే 80 feet రోడ్డు ఉందో ఆ 80 feet రోడ్డు ఇది అనమాట. ఇక్కడ నుంచి స్టేడియం పక్క నుంచి 80 feet రోడ్డు మీకు ముందుకు వెళ్ళిపోతుంది. సో ఇది స్టేడియంస్ అనమాట. సో ఈ స్టేడియంస్ ప్రకారం మనకి జనరల్గా ఏంటంటే మనకి లేఅవుట్ అంతా మనకి ఇక్కడ నుంచి ఉంది. సో దీంతో కూడా ఇక్కడ కూడా మళ్ళీ మీరు గమనిస్తే మనం ఇక్కడ 3.5 ఇక్కడ మీకు మన ఈ 7.5 ఎకరాలు ఏదైతే ఉందో మీకు ఇక్కడ సో ఇప్పుడు 7.5 ఎకరాలు ఏదైతే ఉందో దానికి బార్డర్ వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడ మీకు ఫెన్సింగ్ వేసి కనిపిస్తున్న బార్డర్ అనమాట. ఇది ఫెన్సింగ్ ఇక్కడ ఎల్లో లైన్స్ కనిపిస్తున్నాయి చూడండి. సో ఇవన్నీ ప్లాట్ రాళ్ళు అనమాట. సో ఈ బార్డర్ వరకు మనకి 7.5 acres ఇది ప్రాజెక్టు. కానీ ఇక్కడ నుంచి మనకి ఇక్కడ ఫ్లాగ్స్ ఏదైతే ఉన్నాయో ఇది ఎక్స్ట్రీమ్లీ హౌసింగ్ ప్రాజెక్ట్ అనమాట. ఎక్స్క్లూసివ్గా హౌసింగ్ ప్రాజెక్ట్. దీంట్లో ప్లాట్లు అమ్మకుండా ఓన్లీ విల్లాస్ కన్స్ట్రక్షన్ చేయబోతున్నాం. ఇది మనకి ఎంట్రన్స్ ఆర్చ్ మూడు ఎంట్రన్సెస్ ఉన్నాయి. అందులో మీకు సెంట్రల్లో కట్టేది మీకు సెక్యూరిటీ పోస్ట్తో కడుతున్నాం. సో మీకు ఈ డిజైన్ ప్రకారం అన్ని మాన్యువల్ ప్లేట్స్. దీంట్లో మనం చేయబోయే డెవలప్మెంట్స్ కూడా మాన్యువల్ ప్లేట్స్. మీకు ఈచ్ ట్యాప్ కనెక్షన్ ఇక్కడ కనిపిస్తోంది. ప్రతి ప్లాట్కి ట్యాప్ కనెక్షన్ ఇస్తున్నాం. సో వాటర్ ట్యాంక్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరిగింది ఇక్కడే. సో ఇది సైట్ యొక్క కాంపౌండ్ వాల్, వాస్తవంగా దీన్ని రిటైనింగ్ వాల్ అంటున్నాం. సో ఇది మొత్తం ఇక్కడ మళ్ళీ కర్బింగ్ స్టోన్ కన్స్ట్రక్షన్ చేసి ఇదంతా ఫిల్ అయిపోయి ఇదంతా మనం ప్లాంటేషన్స్ పెడతాం. కంపెనీ తరపున మనం కొన్ని ప్లాంటేషన్స్ పెడతాం, వాళ్ళు పెట్టుకోవడానికి కొంత స్పేస్ వదులుతాం మట్టి ఫిల్ చేసి. ప్లాట్కి ఈశాన్యం వైపు ర్యాంప్ వేసి దానికి మొత్తం టైల్స్తో కవర్ చేసేస్తాం. సో ఈ ప్రస్తుతానికి జరుగుతున్న ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ అంటే వెట్ మిక్స్ దశకు వచ్చింది. అంటే మీకు ఎంత కింద నుంచి లేయర్లుగా ఫిల్ చేసుకుంటూ దశల వారీగా ఫిల్ చేసి ఈ స్థాయికి వచ్చింది. ఇక్కడ నుంచి మీకు సిమెంట్ రోడ్ రావడం జరుగుతుంది. ఈ మాన్యువల్ ప్లేట్ తినగా సిమెంట్ రోడ్ కవర్ అవుతుంది. అలాగే ఇదంతా మీకు ఇన్సైడ్ కనిపిస్తుంది ఇదంతా పార్క్ అనమాట, పెద్ద పార్కు. ఇందులోనే మీకు వాకింగ్ ట్రాక్ డిజైన్ చేసాం. ప్రజెంట్ వర్కింగ్ జరుగుతోంది. సో ముందు సివిల్ వర్క్స్ అన్నీ అయిపోతే ప్లాంటేషన్స్ మొత్తం దిగుతాయి. సో అవన్నీ కూడా మీకు చేయడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు మనం చూసింది ఏదైతే phase 1 చూసామో phase 1లో ఇదంతా వాకింగ్ ట్రాక్, పక్కన వాటర్ ట్యాంక్ ఉంది. సో అలాగే ఇదంతా పార్క్ సంబంధించింది. చిల్డ్రన్ ప్లే ఏరియా, చిల్డ్రన్కి సంబంధించిన ఇండోర్ అండ్ ఓపెన్ జిమ్ అంతా ఈ పార్క్లో డిజైన్ చేస్తున్నాం. దీంట్లో క్రికెట్ నెట్స్ ఇవ్వబోతున్నాం. సో ఇదంతా ఇది phase 1 వరకు బార్డర్ అనమాట. సో ఇవన్నీ మీకు ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నాం ఇదంతా అవుటర్ బౌండరీస్ అనమాట. ఒక్కసారి మనం గమనిస్తే సో మనకి ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ వచ్చి మెర్జ్ అయ్యే పాయింట్ ఇక్కడ మీకు చిన్న కొండ కనిపిస్తుంది. ఈ కొండ ప్రాంతంలో మనకి ఇక్కడ వచ్చి మెర్జ్ అవుతుంది. మనకు కనిపిస్తుంది మీకు జనరల్గా ఏంటంటే ఇక్కడ నుంచి మనకి ఇక్కడ 3 kilometers నది ఉంటుంది. నది డిస్టెన్స్ కూడా 3.22 kilometers ఉంటుంది. కానీ రాయపూడి జంక్షన్ నుంచి ఈ హైవే పాయింట్ వరకు మాత్రం 5.22 kilometers ఉంటుంది. ఇప్పుడు మనకి ఏదైతే ట్రంపెట్ డిజైన్ చూసామో అది ఈ ప్రాంతంలో రాబోతోంది. సో దీనికి మనం స్ట్రైట్గా రోడ్ లేదు, కానీ ఇక్కడ నుంచి మీకు ఇటు నుంచి కొంచెం ఇలా వచ్చి ఇలా మెలికలుగా వచ్చి ఇక్కడ 60 feet రోడ్ ఏదైతే కరెంట్ పోల్స్తో ఉందో అది ఈ రోడ్లో కనెక్ట్ అవుతుంది. ఇది 60 feet రోడ్ ఇలా మళ్ళీ మనం లేఅవుట్గా అనుకుని ముందుకు వెళ్తుంది. సో అలా మనకి ఈ ప్రాజెక్టు phase 1 7.5 ఎకరాలు 7 ఎకరాల 63 సెంట్లు. ఇది ఏదైతే ఆల్రెడీ ఫినిషింగ్ చేసి ఎల్పి నెంబర్ రేరా నెంబర్ వచ్చి మొత్తం ఆల్ టుగెదర్ వర్క్ ఫినిష్ చేసుకుంటూ వస్తున్నాము. అవన్నీ ఇక్కడ వరకు ఇదంతా phase 1. అక్కడి నుంచి ఇదంతా ఈ స్టోన్స్ వరకు phase 2. ఈ స్టోన్స్ వరకు phase 2. ఇక్కడి నుంచి ఇదంతా phase 3. సో phase 3 కూడా ఎల్పి నెంబర్ వచ్చేసింది ఆల్రెడీ 102/2026. సో అలాగే ఇదంతా phase 3. సో phase 2, phase 3 అన్ని బుకింగ్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు రేపటి నుంచి అంటే 27వ తారీఖు నుంచి అన్నీ మీకు దీంట్లో రిజిస్ట్రేషన్ కూడా స్టార్ట్ అయినాయి. ఇక్కడ కూడా డెవలప్మెంట్స్ మొత్తం ఇనిషియేట్ చేస్తున్నాం. సో ఇవన్నీ మార్టిగేజ్ చేసిన ప్లాట్స్ అనమాట.
సో మళ్ళీ ఇక్కడి నుంచి మీరు గమనిస్తే ఈ ప్లాట్ నుంచి మళ్ళీ ఇక్కడి నుంచి కొంచెం ఇక్కడ దాకా కూడా ఇది ఎక్స్పాన్షన్కి అవకాశం ఉంది. మళ్ళీ ఈ రోడ్ ఈ 60 ఫీట్ రోడ్ వెళ్ళి మళ్ళీ ఈ స్టేడియం పక్క నుంచి బటర్ఫ్లై పార్క్ వెళ్ళిన ఆ 80 ఫీట్ రోడ్డుకి మళ్ళీ మెర్జ్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే మనం ఇంకొక పాయింట్ మనం మర్చిపోయింది ఏంటంటే ఇన్నర్ రింగ్ రోడ్డు కూడా, అంటే మీకు ఇందాక మనం చూసిన ఇన్నర్ రింగ్ రోడ్డు కూడా కరెక్ట్గా మన లేఅవుట్ కానుకుని ఇక్కడే మెర్జ్ అవుతుంది. సో దాని అర్థం ఏంటంటే మనకి జస్ట్ మన లేఅవుట్ నుంచి ఒక 500 మీటర్స్లోనే ఇన్నర్ రింగ్ రోడ్డు కేతనకొండ మీదగా ఏదైతే వస్తుందో అది మనకి ఇన్నర్ రింగ్ రోడ్డు 500 మీటర్స్ డిస్టెన్స్లో, అంటే స్టేడియంస్ దాటంగానే మనకి ఇంటర్సెక్ట్ అవుతుంది. ఈ 80 ఫీట్ రోడ్డుకి ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది. అంటే ఇన్నర్ రింగ్ రోడ్డుకి వెరీ క్లోజ్, ఒక 500 మీటర్స్ అంటే అది డిస్టెన్సే కాదు. మనం ఒకవేళ ఇన్నర్ రింగ్ రోడ్ తీసుకుంటే దాములూరు మీదుగా వైకుంఠపురం మీదుగా మళ్ళీ కోర్ క్యాపిటల్లోకి వస్తాం. లేదు అసలు డైరెక్ట్గా మనకి ఐకానిక్ బ్రిడ్జే డైరెక్ట్ ట్యాక్సెస్ ఉన్నప్పుడు మనం ఇంకా ఇక్కడ వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో ఇంత దగ్గరలో ఉంది కాబట్టి నేనేమంటున్నానంటే ఈ ప్రాజెక్టు గోల్డెన్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేయబోతోంది. సో ఒక్కసారి కనుక ఈ బ్రిడ్జ్ కనుక ఎస్టాబ్లిష్ అయ్యిందంటే ఈ పాయింట్ నుంచి విజయవాడ వెళ్ళి మళ్ళీ విజయవాడ నుంచి మీరు రాయపూడి రావాలంటే 40 కిలోమీటర్స్ పడుతుంది. సో అలా వెళ్లకుండా డైరెక్ట్గా మీకు ఈ పాయింట్ నుంచి మీరు ఈ ఐకానిక్ బ్రిడ్జ్ నుంచి రాజధానికి వెళ్ళడానికి కేవలం 5 కిలోమీటర్లలో మీరు లోపలికి అంటే రాజధానిలోకి వెళ్ళిపోవచ్చు. సో దీనివల్ల ఇక్కడ రాబోయే రోజుల్లో అంటే చిన్న ఉదాహరణ కంపారిజన్ ఏంటంటే ఇదివరకు మనకి మన కనకదుర్గమ్మ వారధి ఉండి అంటే ప్రకాశం బ్యారేజీ ఉండి కనకదుర్గమ్మ వారధి లేనప్పుడు చెన్నై రూట్ ఏదైతే మనకి నేషనల్ హైవే కనెక్ట్ అయ్యిందో మన అపోలో మణిపాల్ పక్క నుంచి ఆ కనకదుర్గమ్మ వారధి రాకముందు అక్కడ అంటే తాడేపల్లి లేదా మణిపాల్ హాస్పిటల్ అలా పెట్టిన టైంలో ఆల్మోస్ట్ నాకు తెలిసి 8,000, 10,000, 12,000 ఆ టైంలో నేను చదువుకునే రోజుల్లో. సో వన్స్ ఆ బ్రిడ్జ్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత సడన్గా 70,000, 80,000, లక్ష, ఈరోజు 1,70,000 నుంచి 2,00,000 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది తాడేపల్లి, కుంచినపల్లి. సో ఆ ప్రాంతం అంతా వెరీ హై డిమాండెడ్ లొకేషన్ అయ్యింది. సో అలాగే నేనేమంటానంటే ఈ బ్రిడ్జ్ రానంత వరకు ఇప్పుడున్న ప్రైసెస్ అలాగే రేపొద్దున ఈ జోన్ మీరు గమనిస్తే రాయపూడి M13 రోడ్డు నుంచి నది నుంచి ఈ బ్రిడ్జ్గా రాబోయే జోన్లో ఆల్మోస్ట్ అన్నీ మీకు జనరల్గా ఏంటంటే ఇక్కడ అన్నీ మీకు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి ఇచ్చారు. ఒక పక్కేమో క్వాంటమ్ వ్యాలీ కన్స్ట్రక్షన్ జరుగుతోంది, ఒక పక్కనేమో 28 ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే బ్యాంక్స్కి ల్యాండ్స్ ఇచ్చారు. మళ్ళీ అలాగే స్పోర్ట్స్ సిటీ కూడా ఇది ఎక్స్పాండ్ అయ్యి ఉంది కాబట్టి స్పోర్ట్స్ సిటీకి కొన్ని అకాడమీస్కి ల్యాండ్స్ ఇచ్చారు, వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. అలాగే ఇటు పక్కన మళ్ళీ టూరిజం సిటీ అటాచ్ అయ్యి ఉండటం వల్ల ఇక్కడ మీకు రీటైల్గా ప్లాట్స్ ఏమి డిస్ట్రిబ్యూట్ చేయట్లేదు. మీరు ₹1,00,000 పర్ స్క్వేర్ యార్డ్ కొందాం అనుకున్నా ఇక్కడ రీటైల్ ప్లాట్స్ లేవు కాబట్టి అంటే దగ్గర లక్ష పైగా వాల్యూ ఉన్న లొకేషన్కి ఈ ప్రాంతం మనకి బాగా క్లోజ్ కనెక్ట్ అవుతుంది. కాబట్టి నేనేమంటానంటే ఇక్కడ ఉన్న ప్రైస్లో మీకు 1/2 అంటే సగం రేట్ వేసుకున్నా కూడా 40,000, 50,000 రావడానికి అత్యద్భుతమైన అవకాశం ఉన్న జోన్గా నేను దీన్ని పరిగణిస్తున్నాను. ఒకవేళ కాదు మనం లివబుల్ కండిషన్ క్రియేట్ చేసుకోవడానికి మనం ఆల్రెడీ గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ విల్లాస్ ప్రాజెక్ట్ పెడుతున్నాం కాబట్టి సో మనకేంటంటే ఉండడానికి కూడా ఇల్లులు కట్టుకోవడానికి కూడా మనకి ఇది లోకల్గా మనం పరిగణిస్తున్నాం. అంటే మీకు జనరల్గా ఎలా ఉంటుందంటే మన కనకదుర్గమ్మ వారిదికి ఇటుపక్క అటుపక్కకి ఎంత డిస్టెన్స్ ఉందో సేమ్, కాకపోతే అది చిన్న బ్రిడ్జ్, 1 కిలోమీటర్ బ్రిడ్జ్, ఇది 3.2 కిలోమీటర్స్, అంటే ఇది 5 కిలోమీటర్ల డిస్టెన్స్ కవర్ అవుతుంది. అంతకుముందు మన కనకదుర్గమ్మ వారిది అనేది 1 కిలోమీటర్ డిస్టెన్స్ కవర్ అవుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఎందుకు ఇక్కడ భారీగా రేట్లు పెరగబోతున్నాయి అంటానికి ఇంతకన్నా బలమైన కారణం ఇంకేం కావాలి. పైగా చుట్టుపక్కల ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది, పరిటాల గొట్టిమక్కల ఈ నంబూరు నుంచి ఎరుబాలెం వెళ్ళే రైల్వే లైన్ వెళ్తుంది. ఈ జోన్లో సెవరల్ ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. సో రామనారాయణ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. సో అలాగే మీకు చెప్పాల్సిన అంటే మీకు ఎలా ఉంటుందంటే ఈ జోన్ అంతా హై వాల్యూ అంటే ప్రీమియం వాల్యూగా మారిపోతుంది ఈ జోన్ అంతా. కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోదలుచుకున్న వాళ్ళకే ఆ ఫ్యూచర్లో పెరగబోయే ప్రాఫిట్స్లో పార్టిసిపేట్ చేసుకున్న వాళ్ళు అవుతారు. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో ఇన్వెస్ట్ చేసుకోదలుచుకుంటే కనుక ఈ స్క్రీన్లో ఉన్న 7416644667 నంబర్కి కాంటాక్ట్ చేయండి. సో అలాగే మేము ఫిల్టర్ చేయబోయే లొకేషన్స్ని ముందే అంటే మీ జనరల్గా ఏంటంటే రాజధాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేజ్లో ఉంది.
సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేజ్ నుంచి ఆపరేషన్ స్టేజ్లోకి వచ్చే లోపు, అంటే దీని అర్థం ఏంటంటే మన సిఆర్డిఏ ఐకానిక్ టవర్స్ కంప్లీట్ అయ్యాయి, సిఆర్డిఏ బిల్డింగ్ కంప్లీట్ అయింది, దాంట్లోకి కొన్ని ఆఫీసులు వెళ్ళాయి. అలా ఒక్కొక్క బిల్డింగ్ కంప్లీట్ చేసుకుంటూ మన విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానివ్వండి, లేదా గుంటూరు కానివ్వండి, 40 మన గవర్నమెంట్ శాఖలకు సంబంధించిన అన్ని డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ కంపెనీలు ఆఫీసులన్నీ మేము అక్కడికి వెళ్ళాల్సిందే కదా. చిన్న పేపర్ మొక్క కోసం అయినా సరే మనం అక్కడికి వెళ్ళి అప్రూవల్స్ కోసం వెళ్ళాల్సిందే. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాజధాని ప్రాముఖ్యత అత్యద్భుతంగా మారబోతున్న సినారియో ఇప్పుడు మీ గ్రౌండ్ లెవెల్లో మనం చూస్తున్నాం. రేపు అది ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునే రాజధానిగా మారబోతోంది. కాబట్టి సో ఖచ్చితంగా మీరు ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటే ఇప్పుడు ముందు వచ్చి ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఎప్పుడు అడ్వాంటేజ్ ఉంటుంది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు మీ డ్రీమ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీని కన్ఫర్మ్ చేసుకోదలుచుకుంటే కనుక మన వాట్సాప్ నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సో ఇంకేదైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలన్నా మా KirtiRealtors.in వెబ్సైట్ ఒకసారి విజిట్ చేయండి. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ అండ్ ఆపర్చునిటీస్ కోసం మాతో ఇంటరాక్ట్ అవుతూ మీ ఇన్వెస్ట్మెంట్స్ని మాతో ట్రావెల్ చేసుకుంటూ వెళ్తే ఒక ప్లాట్తో స్టార్ట్ అయ్యి అనేక ప్లాట్లుగా పెంచుకుంటూ నెట్వర్క్ని పెంపొందించుకొని ఎర్లీ రిటైర్మెంట్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని పొందే మార్గం, దానికి ఉపయోగపడుతున్న ఈ డిసిప్లిన్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ని మనం తెలుసుకుని దలుచుకుంటే కనుక మాతో ఇంటరాక్ట్ అవ్వండి. మేము చేస్తున్న ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే కనుక మన వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ మందికి మన ఈ నాలెడ్జ్ అనేది షేర్ అవుతుంది. సో దట్ అందరూ కూడా ఈ సర్వీసెస్ని ఉపయోగించుకోవడానికి వీలవుతుంది. ఓకేనండి. విత్ దిస్ ఐఎమ్ కన్క్లూడింగ్. నేను మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరాం. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.